అందరికి గుడ్ మార్నింగ్. నైట్ వర్షం పడింది, కరెంట్ లేకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పడుకున్నారు. ఇంకా మార్నింగ్ వ్యూ చూడాలి, బయటకు వచ్చి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. వరుసగా ఎండలతో అందరం చచ్చిపోతున్నాం. ఒక్కసారిగా వర్షం పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఇంకా మా పిల్లలైతే మార్నింగే లేచిపోయారు. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి అంతే, గుడ్ గర్ల్ అండ్ బాయ్ అని చెప్పొచ్చు. చక్కగా పాలు తాగి చేస్తున్నారు. ఈ పొట్టిదాన్ని చూడండి, ప్రొద్దునే గోటీలు పట్టుకొని ఆడుతా ఉంది. ఎవరైనా పిల్లలు పని చెప్తే ఏడుస్తారు కదా, దీనికి పని చెప్పకపోతే ఏడుస్తుందంట. అలిగి లోపలికెళ్ళి డోర్ వేసుకొని కూర్చుంది లోపల. చూడండి ఒకసారి, ఏషాలైతే మామూలుగా లేవు. దీని జుట్లు చూడండి, 1 2 3 పిలకలు. ఎండాకాలం కదా, బయటకు వస్తాయి వెంట్రుకలు అని చెప్పేసి. ప్రొద్దునే చెట్టుతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే గోరింటాకు చెట్టు, మా ఇంటి వెనకాల ఉంది. నేను ఎప్పుడు వచ్చినా గానీ గోరింటాకు కోసం చూస్తే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఈసారి అయితే కొంచెం దొరికిందని చెప్పేసి కష్టపడి తీసుకొని వచ్చినాను. అదంతా క్లీన్ చేస్తే నాకు దొరికింది ఇంతే. ఈ కొంచాన్ని గ్రైండ్ చేసిన. ఇంతకీ ఇదంతా దేనికోసం అంటారా? చేతులకైతే కాదండి, తలకి పెట్టుకోవడానికి. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఇవన్నీ ప్రాబ్లం వల్ల ఈ మధ్య హెయిర్ కట్ చేసుకున్నాను కదా. సో ఇప్పటి నుంచి అయినా కొంచెం ఈ న్యాచురల్ గా ఉండేటువంటి గోరింటాకుని పెట్టి కొద్దిగా హెయిర్ అనేది కాపాడుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా అది చేతులకు పెట్టుకుంటుండగానే చాలా ఎర్రగా అయిపోయింది. అందులో ఇంకేమీ కూడా కలపలేదు. మా వాళ్ళు చూడండి, ఇక్కడ చక్కగా క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మా ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నాదైతే జుట్టు ఆల్మోస్ట్ ఆరిపోయినట్టే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. లంచ్ లోకి అయితే మటన్ కర్రీ ఇంకా సాంబారు, బోటి సాంబారు చేశారు. మా ఇంట్లో మేమందరం కూడా ముక్క లేనిదే ముద్ద దిగదు అనే టైప్ అనమాట. సో మామూలుగానే నాన్ వెజ్ ఎక్కువగా తింటాము. ఇంకా ఎవరైనా కలిసామంటే ప్రతిరోజు నాన్ వెజే. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలతో కలిసి సరదాగా ఇలా ఆడుకున్నాము. మా చిన్నది వాళ్ళందరూ కలిసి బయట సర్కస్ కి వెళ్ళారట. అక్కడ ఏం జరిగిందో చెప్తుంది చూడండి. అక్కడ ఒక పెద్దది అని అంటారు, ఒక టైర్ లాంటిది స్టీల్ తీసుకొని దానికి కొన్ని క్లాత్స్ కట్టి ఆ క్లాత్స్ కి ఫైర్ అంటించిన మమ్మీ. దాంతో దిగో ఈ బట్టన వెళ్తే పప్పమని తిప్పి. ఇక్కడ కనిపిస్తున్న పేపర్ మీద ఉన్నటువంటి వర్డ్స్ ఒకసారి చదవడానికి ట్రై చేయండి. ఇదైతే ఇప్పటిది కాదు, దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ది. చూపియాలంట నువ్వు అక్కని చూసుకుంటే డాన్సులు చేసి అలసిపోయిన వీళ్ళకి మా పెద్దమ్మ అయితే ఇలా మ్యాంగోస్ కట్ చేసి తీసుకొచ్చింది. ఇంకా అవైతే తినేసి రిలాక్స్ అయిపోయారనమాట. నైట్ డిన్నర్ తర్వాత ఇలా కాసేపు స్పెండ్ చేశారు. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.